I mean, when patient is not taking orally, when it is going through feed, I mean, NG feed తో ఫుడ్ వెళ్తుంది అన్నప్పుడు ఇనిషియేట్ స్లోలీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ml ఆఫ్ ఫీడ్ ఇస్తాం, 25 ml ఆఫ్ ఫీడ్ ఇస్తాం. దెన్ ఇట్ కెన్ బి ఇంక్రీజ్ టు స్లోలీ ఆఫ్టర్ ద పేషెంట్ ఈస్ టాలరేటింగ్ ఫీడ్స్, అప్పుడు మనం ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇనిషియేటింగ్ అప్పుడే టాలరేటింగ్ అంత వాల్యూమ్ ఫీడ్ వెళ్తే పేషెంట్ విల్ నాట్ టాలరేట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. ఇనిషియేటింగ్ అప్పుడు ఓన్లీ 15 minutes of physical activity only we can do. That's it. Then yes. Then slowly increase. Monitor it. అక్కడ కూడా మానిటరింగ్ చేస్తాం, ఎన్జీ ఫీడ్స్ లో కూడా మానిటరింగ్ చేస్తాం డెఫినెట్లీ. ఇక్కడ కూడా మానిటరింగ్ ఇంపార్టెంట్ అదే ఇన్ ద సేమ్ వే. అండ్ కీపింగ్ కంటిన్యూటీ, అక్కడ కూడా కంటిన్యూస్ ఫీడ్ ఇస్తాం, ఇక్కడ కూడా కంటిన్యూటీ సేమ్ థింగ్ కంటిన్యూటీ ఉండాలి. దెన్ పేషెంట్ ఈజ్ నార్మల్, అక్కడ మళ్ళీ ఎన్జీ ఫీడే కంటిన్యూటీ ఉంటుందా అని చెప్పకండి. దెర్ ఆర్ సమ్ కేసెస్ అప్పుడే ఎన్జీ ఫీడే కంటిన్యూ ఉంటుంది, ఓన్లీ వెరీ ఫ్యూ కేసెస్. ఓకే, otherwise all the cases will go to normal diet. They'll come to liquid diet, oral liquid diet, soft diet, normal diet. So in the same way, ఇనిషియేటింగ్ అప్పుడు కొంచెం స్లోనే ఇనిషియేట్ చేయాలి, మానిటరింగ్ చేసుకోవాలి. Continuity, nobody will help you out, nobody will support you. The same thing with me, we have to do self care కోసం మనమే చేయాలి. ఇంకెవరో వచ్చి పదా you have to do this, you have to do this, you have to be this, you have to be like that, nobody will going to help you out. It's the same with me. Whoever is falling in overweight and obesity, whoever is falling in pre-diabetes, whoever is falling in hypothyroid, whoever is falling in this PCOD, PCOS, varicose veins, excess fat ఏదైనా కూడా, if you are initiating this lifestyle modification, monitoring and keeping continuity, that gives you really amazing results. That gives you నాకు ఇచ్చింది. I was in overweight, that gave me results. Why not it's with you? Just initiate, monitor, keep continuity. ఎందుకని ఇంత మ్యాగ్నిఫైయింగ్ చేస్తున్నావు ఈ టాపిక్ కి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ టాపిక్ కి ఇంత మ్యాగ్నిఫైయింగ్ గా ఎందుకు చెప్తున్నావు? yes, this is what the one underlying disease